Hello all, once again welcome back to Homely Classes. So లాస్ట్ వీడియో అయితే నేను హెచ్సిఎల్ హైరింగ్ గురించి అయితే పెట్టాను. సో మన ఛానల్లో చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఎనీ డిగ్రీ వేకెన్సీస్ గురించి అయితే పెట్టాను. సో అలాగే వీడియోలో అయితే ఒక బెస్ట్ కంపెనీ యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ విప్రో వాళ్ళైతే హైర్ చేస్తున్నారు. సో విప్రో ది బెస్ట్ కంపెనీ ఐ కెన్ సీ. సో అసలు జాబ్ ఏంటి, వర్క్ ఫ్లో ఏంటి అనేది మొత్తం కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను. సో ఫస్ట్లీ అయితే అసలు ఏంటి అనేది మొత్తం కూడా చూద్దాం ఇక్కడ. సో దీని లింక్ నేను వీడియోలోనే ఇస్తాను. ఈ వీడియోలో ఎండ్లో మిడిల్లో ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది చెప్తాను. దాని మీద మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ వచ్చేసి ఇక్కడ అసోసియేట్ కంటెంట్ మోడరేటర్ అండ్ లొకేషన్ ఈజ్ ఇన్ బెంగళూరు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే టైటిల్ వచ్చేసి కంటెంట్ రివ్యూవర్, ఆర్గనైజేషన్ విప్రో డిజిటల్ ఆపరేషన్స్ అండ్ ప్లాట్ఫామ్. వర్క్లో ఏంటంటే కంటెంట్ రివ్యూ చేయడం. సో వాళ్ళు ఏదైనా కంటెంట్ ఇస్తే దాన్ని రివ్యూ చేయడం. అండ్ శాలరీ అయితే ఇక్కడ గ్రూప్ ఏ అనేసి అయితే ఉంది. సో అరౌండ్ 4 lakh per annum అయితే మీకు ఇక్కడ శాలరీ అయితే ఉంటుంది. సో కన్ఫామ్గా అయితే చెప్పలేము, మనకు ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ నేను ఈ వీడియో చేయడానికి ముందు సెర్చ్ చేసి చూశాను. సో సమ్వేర్ ఐ ఫౌండ్ ఇట్స్ అరౌండ్ 4 lakh అంటే 3,80,000 సంథింగ్ అలాగైతే ఉంది. సో డిగ్రీ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్యాకేజ్ అనేసి అయితే చెప్పొచ్చు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి 24/7. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. లైక్ మార్నింగ్ షిఫ్ట్స్ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు. 1 week మొత్తం మార్నింగ్, 1 week మొత్తం నైట్, అలా అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎనీవే వీళ్ళు మాకు మొత్తం ట్రావెలింగ్ అదంతా కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి నైట్ షిఫ్ట్స్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. సో డిగ్రీ వాళ్ళకి కరెంట్లీ జాబ్స్ దొరకడం చాలా టఫ్గా ఉంది. సో ఎలాంటి ప్యాకేజ్ ఆఫర్ వచ్చినప్పుడు షిఫ్ట్స్ గురించి ఏదైతే చూడొద్దు, జస్ట్ అప్లై చేసుకొని ముందుకెళ్తే వెళ్ళిపోండి. అండ్ హాలిడేస్లో కూడా వీళ్ళు వర్క్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ 5 days వర్కింగ్, 2 days లీవ్ అయితే ఉంటాయి. సో 2 days సాటర్డే సండేస్ కన్ఫర్మ్ అనేసి అయితే ఇక్కడికి వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఓకే. అండ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అండ్ హైదరాబాద్ రెండులో ఉన్నాయి. బెంగళూరులో వచ్చేసి బ్యాగ్మెనే కన్సల్టేషన్ బిజినెస్ పార్క్, దుద్దినకుండి బెంగళూరు. అండ్ సెకండ్ హైదరాబాద్లో వచ్చేసి గచ్చిబౌలిలో అయితే ఈ ఆఫర్ అయితే రిలీజ్ అయింది. ఓకే. సో క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, హానర్స్ చేసిన వాళ్ళైనా జనరల్ వాళ్ళైనా చాలా బెస్ట్ థింగ్ ఇది ఈ జాబ్ వేకెన్సీలో. ఓకే. రిజల్ట్స్ పెండింగ్లో ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, అంటే రిజల్ట్స్ వచ్చేసిన వాళ్ళకి వీళ్ళు ఆఫర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏది కూడా ప్రిఫర్ చేయకుండా జాబ్స్ అయితే తీసుకుంటారు. లైక్ గ్రీడ్ కానీ అదంతా ఏమీ చూడరు. సో ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్. ఎనీవే ఇక్కడైతే ఫస్ట్ చూడండి, అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అని ఇక్కడ మీకు స్కిల్స్ అయితే ఉంటాయి కదా, మీరు వీడియో పాజ్ చేసి చదువుకుంటూ వెళ్ళిపోండి. సో దట్ వీడియో లెంతీ అవ్వకుండా నేను షార్ట్గా చేసేస్తాను, ఎందుకంటే చాలామందికి టైం వేస్ట్ అవ్వకూడదు. ఓకే. అండ్ ఎనీవే సో మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు రెజ్యూమ్ అడుగుతారు కదా. సో రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా దాన్ని హైలైట్ చేసుకోవాలి, అండ్ మీరు అప్లై చేసిన వెంటనే మీ రెజ్యూమ్ ఎలా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది, లైక్ హై ఛాన్సెస్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉండేలా ఎలా దాన్ని క్రియేట్ చేసుకొని హైలైట్ చేసుకోవాలనే వీడియో నేను సపరేట్గా చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కింద కామెంట్ చేయండి, లేదా ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ అయితే చేయండి, DM చేయండి. సో దట్ నేను రిక్వెస్ట్స్ బట్టి వీడియో ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బై ద వే ఒక్కో ఆఫర్కి ఒక్కో రెజ్యూమ్ డిఫరెంట్గా అప్లై చేసుకోవాలంటే ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసి పెట్టేసుకొని అదే మీరు అన్ని జాబ్స్కి అప్లై చేసుకుంటే ఇట్స్ నాట్ గుడ్. మీరు అప్లై చేసే జాబ్ని బేస్ చేసుకొని మీ రెజ్యూమ్ అయితే ఉండాలి. సో అది ఎలా రెడీ చేయాలనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ వచ్చేసి స్కిల్స్ వచ్చేసి మనకు రిక్వైర్ ఏవే ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి మనకు. క్రోమ్, గూగుల్ షీట్, డాక్స్, స్లైడ్స్ డ్రైవ్ అయితే చాలా ఈజీ. ఇది మీరు ఒకసారి ఎవరికి రాని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని మీరు నేర్చేసుకోవచ్చు జాయిన్ అయిన తర్వాత. ఓకే, నో ప్రాబ్లం. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ గూగుల్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్. సో గూగుల్, యూట్యూబ్ దీనిలో మానిటైజేషన్ పాలసీస్ అనేవి ఉంటాయి. దీని గురించి కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి.
strong time management, good interpersonal and people skills with good problem solving approach, should have customer centric mindset, and any experience in content management process is added benefit. And then review content of a graphic, violent, sexual or egregious nature such as adult, sexual, abusive, hate, derogatory, illegal acts, violence, death and tragedy, and take appropriate actions. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక కంటెంట్ ఇస్తే దీన్ని మీరు రివ్యూ చేసే దేని గురించి ఏంటనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద మీకు అంత కూడా ఐడియా ఉండాలి. అండ్ దెన్ అటెండ్ ఆల్ రిక్వైర్డ్ ట్రైనింగ్స్ అండ్ అటెండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీటింగ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ వెల్నెస్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మీరు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ సెలెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది అనేసి. ఓకే, సో అప్లై బటన్ మీద మీరు క్లిక్ చేసుకుంటే సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ని ఎంటర్ చేసుకొని ఐ యాక్సెప్ట్ ది ప్రైవసీ పాలసీ మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీకు ఎనేబుల్ అవుతుంది. సో నేను ఒకటి ట్రై చేస్తాను. సో నా ఈమెయిల్ ఐడి తెలుసు కదా, సో యాక్సెప్ట్. సో కైండ్లీ నా ఈమెయిల్కి అయితే మీరు ఇది కూడా డైరెక్ట్గా సెండ్ చేయొద్దు ప్లీజ్. యూ కెన్ డిఎం మీ ఇన్స్టాగ్రామ్, నేను అక్కడ ఫాస్ట్గా అయితే చెక్ చేస్తుంటాను. ఓకే, సో యూ కెన్ సీ ఇక్కడ మీరు మీ సీవీని అయితే అప్డేట్ చేయాలి. సీవీ రెజ్యూమ్ రెండు సేమే, కొన్ని డిఫరెన్సెస్తో ఉంటాయి, దట్స్ నాట్ అ ప్రాబ్లం. అండ్ మీ ప్రొఫైల్ పిక్చర్ కూడా షేర్ చేయాలి. ప్రొఫైల్ పిక్చర్ అంటే ఏదో మీరు సెల్ఫీస్ తీసుకునేది అలా పెట్టవద్దు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేది చూసి సెల్ఫీస్ అయితే పిక్చర్ అయితే క్లిక్ చేసుకొని మొబైల్లోనే క్లిక్ చేసుకొని దాన్ని పాస్పోర్ట్ సైజ్లోకి షార్ట్ కట్ క్రాప్ చేసేసుకొని అది ఇక్కడ అప్డేట్ చేయండి. అండ్ ఇంకా రెజ్యూమ్ చెప్పాను కదా, మీరు అప్లై చేసే జాబ్ని బేస్డ్గా మీ రెజ్యూమ్ రెడీ చేసుకొని ఉండాలి. అండ్ క్రియేట్ ఏ లాగిన్, ఇక్కడ మీరు ఒక లాగిన్ని క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ ఆ పాస్వర్డ్ని రీఎంటర్ చేయాలి. సో ఇంకా నేను ఫ్యూచర్లో ఇవన్నీ కూడా డైరెక్ట్గా మీకు ఫిలప్ చేసి చూపెడతాను. సో నేను కరెంట్లీ నా పీసీలో కొంచెం వర్క్ చేస్తున్నాను, అది పాస్లో ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ మొబైల్లో వీడియో షేర్ చేస్తున్నాను. కానీ ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా నేను డైరెక్ట్గా అన్నీ ఫిలప్ చేసి చూపెడుతూ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు హెల్ప్ఫుల్ అయ్యేలా వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాను. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఐ నీడ్ సమ్ అప్రిసియేషన్. సో లాస్ట్ వీడియో చూసారు, సో మీకు అది ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, సో దట్ నాకు అప్రిషియేషన్ ఉండి నేను నెక్స్ట్ మీకు ఈజీగా ఇంకా హెల్ప్ఫుల్గా వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఫోన్ నెంబర్, సో టైప్ అని ఇచ్చేసారు, మొబైల్ మీ పర్సనల్ మొబైలా హోమ్ నెంబరా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పైదవే అందరి మొబైల్ ఫోనే ఉంటుంది, సో అది సెలెక్ట్ చేసుకొని మీ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ అడ్రస్ అంతా కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. సో స్టేట్ ప్రొవిన్సీ అంటే మీ స్టేట్ ఇక్కడ. ఓకే, అండ్ కంట్రీ, మీ పిన్ కోడ్, మీ సిటీ పిన్ కోడ్. అండ్ దెన్ ఆర్ యూ ఓపెన్ టు రీలొకేటింగ్ టు జాబ్ లొకేషన్, అంటే ఇన్ కేస్ మీరు బెంగళూరు హైదరాబాద్లో సెలెక్ట్ కాకుండా వేరే ఎక్కడికైతే సెలెక్ట్ అయితే మీరు ఇక్కడ రీలొకేట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయా అనేసి ఇక్కడ. ఓకే, లైక్ ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నారు అనుకోండి, మీకు ఇన్ కేస్ ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయితే హైదరాబాద్ లేదా బెంగళూరుకి షిఫ్ట్ అవుతారా అనేసి అడుగుతున్నారు. సో ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, అండ్ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ విత్ ఏ విప్రో ఆర్ subsidies? No. If yes, please provide your employee ID. If no, enter NA. సో ఇంతకుముందు మీరు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేయండి, లేదంటే NA. ఓకే, అండ్ దెన్ సో ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా అనేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషన్ టైప్, మీరు అండర్ గ్రాడ్యుయేషన్, మోస్ట్ ఆఫ్ అవర్ లైక్ సబ్స్క్రైబర్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేటెడ్. సో మీరు డిగ్రీ చేసింది, మీ యూనివర్సిటీని, మీ బ్రాంచ్ స్టడీ అంటే మీరు ఏది చేశారు, బీఎస్సీ, బీకామ్ ఏంటి అనేసి. ఓకే, అండ్ దెన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2023 బెస్ట్, ఎందుకంటే 2024 కూడా, ఎందుకంటే రిజల్ట్స్ రిలీజ్ అయిపోయాయి కాబట్టి. అండ్ స్టార్ట్ డేట్, మంత్, డే, ఇయర్, మీ సర్టిఫికేట్స్లో ఉంటాయి ఇవి. ఓకే, సిటీ అండ్ స్టేట్, మీరు చదువుకున్న సిటీ, స్టేట్, నేషనాలిటీ, ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్, ఎస్. విల్ యూ నౌ ఇన్ ఆర్ ఇన్ ఫ్యూచర్ రిక్వైర్ ద కంపెనీ స్పాన్సర్షిప్, ఎస్ అనేసి ఓకే చేయండి. ఓకే, అండ్ దెన్ కరెంట్ ఎంప్లాయ్మెంట్, సో ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తుంటే దాన్ని కూడా ఫిల్అప్ చేసుకోండి. అండ్ మీ సిటీసీ ఎంత ఉందని 3 lakh అని పెట్టేసుకోండి.
ఇన్ కేస్ మీరు వర్క్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే. ఓకే, అండ్ దెన్ సబ్మిట్ ప్రొఫైల్. ఇక్కడ మీ టైమ్ జోన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏషియా కోల్కతా అనేసి అయితే ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్ ప్రొఫైల్. సో కరెంట్లీ నాకు వర్క్ అయితే ఉందని చెప్పాను కదా, సో దట్ నేను వీడియో అయితే మీకు సింపుల్గా చేసి చెప్పేశాను. సో ఇన్ కేస్ డౌట్ ఉంటే ఎవరు కూడా ఏం హెసిటేట్ అవ్వకుండా కింద కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను నా ఓన్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరు కూడా క్విట్ చేయకూడదు, జాబ్స్కి ట్రై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా ఏదైనా కూడా. ఓకే, సో డూ ఫాలో అండ్ ఆల్సో షేర్ దీస్ ఆల్ with your friends and classmates. Thank you and have a great day.